హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాని వాళ్ళకి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు తెలియక కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఈ వీడియోలో ఇప్పటివరకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది, ఇంకా ఎన్ని మంజూరు చేయాల్సి ఉన్నది, అలాగే మంజూరైన వాళ్ళకి నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, అసలు ఎన్ని విడతలలో ఈ పూర్తి స్థాయి నిధులు అనేవి జమ కాబోతున్నాయి అనే సమాచారాలను ఇప్పుడు మనం స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని చివరకు చూడండి. వీలైతే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 సంవత్సరాలలో ప్రభుత్వం సుమారుగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే సంకల్పంతో ఉన్నట్లుగా పలుమార్లు మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ 20 లక్షలలో భాగంగా మొదటి విడత కింద ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం సహాయ నిధి కింద ఒక 50,000 ఇండ్లు, సుమారుగా మిగతా దాదాపుగా 4 లక్షల ఇండ్లేమో రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు మొదటి విడత కింద ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయంటే 71,000 ఇండ్లు అనేవి మంజూరయ్యాయి. ఇందులో కలెక్టర్ శాంక్షన్ చేసిన ఇండ్లు ఏంటంటే 47,000 ఇండ్లు అనమాట. అలాగే రెండో విడతలో సుమారుగా 2 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఇండ్ల వరకు ముగ్గులు పోసినట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే, కలెక్టర్లు అర్హత కలిగిన వాళ్ళకి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకి కూడా శాంక్షన్ చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరికైనా రాకపోతే సంబంధిత కలెక్టర్ ఆఫీసులలో వీటికి సంబంధించిన అప్లికేషన్లకు సంబంధించిన తుది లిస్టు, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లకు సంబంధించిన సమాచారాలు కూడా అందజేస్తున్నట్లు అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, నిధులకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లకు నిధులు ఇచ్చారు, రాని వారికి ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే, ఇందిరమ్మ ఇండ్లకి ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తాజాగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. 55,364 ఇండ్లకి గాను 53 కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్లుగా సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. అయితే 5 విడతలలో నిధులు రానున్నాయి. 5 లక్షల రూపాయలు 4 విడతలలో రానున్నాయి. మొదటి విడత ఎప్పుడు అంటే ₹1,00,000 ఫస్ట్ విడత. ఎప్పుడు మీరు ముగ్గు పోసి బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేయాలి. రెండో విడత ఎప్పుడు అంటే మీరు దర్వాజా వరకు పూర్తి చేస్తే ₹1,25,000 అనేవి ప్రభుత్వం జమ చేయనుంది. ఇక మూడో విడత ఎప్పుడు అంటే స్లాబ్ వరకు పూర్తి చేయాలి. ఈ స్లాబ్లో మనకి ఐరన్ కావచ్చు, ప్రభుత్వమే డిస్కౌంట్ ప్రైజ్లో ఇప్పిస్తామని చెప్పేసి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే సిమెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇసుకకి సంబంధించి కూడా ఇక్కడ ₹1,75,000 అనేవి రానున్నాయి. అలాగే 4వ విడత నమూనాకి అనుగుణంగా ఇంటి నిర్మాణం పూర్తయిందని ఇక తుది దశలో రాష్ట్ర అధికారులు కనుక ధృవీకరిస్తే మరో ₹1,00,000. ఇలా 4 విడతలకు సంబంధించిన ₹5 లక్షల లబ్ధిదారి ఖాతాలలోకి ప్రభుత్వమే జమ చేయనుంది. సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2025 జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం 33 జిల్లాలకి సంబంధించి 1000 ఇండ్లను గృహప్రవేశాలు చేయబోతున్నట్లుగా కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. లీస్ట్లకి సంబంధించి మీలో ఎవరికైనా గందరగోళం ఉంటే సంబంధిత గ్రామ పంచాయతీని, అధికారులను, లేదంటే కలెక్టర్కి సంబంధించి అధికారులకి సంబంధించి సమాచారాన్ని అయితే స్వీకరించుకుంటే మనకి పూర్తిస్థాయి అప్డేట్స్ అయితే తెలియడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.